ఏమైంది, సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు అనేది విపరీతంగా ఉన్నాయి, అది మన కర్నూలులో ఇంకా విపరీతంగా ఉన్నాయి. ఈ టైంలో బయట తిరగడము, పిల్లలకి హాలిడేస్ కూడా ఉన్నాయి, ఎక్కువ ఆడడము, వీటన్నిటి వల్ల మనం చాలా కామన్ గా హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాస్షన్ కి గురి అవుతాం. సో వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం, సో దట్ మనం తొందరగా అలర్ట్ అవ్వాలి. సో ఫస్ట్ సైన్ మనకి ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరగడం, 103, 104 టెంపరేచర్ వరకు రావాలి. రెండోది ఎంత ఆడినా కూడా స్వెట్ అనేది రాకపోవడం. మూడవది దాహం చాలా ఎక్కువగా అవ్వడం. ఇవన్నీ మైల్డ్ లెవెల్ ఆఫ్ సిమ్టమ్స్. ఇలాంటి ఉన్నప్పుడు మనం వెంబడే వాటర్ కన్సంప్షన్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతవరకు రివర్సబుల్ ఉంటుంది. ఇది దాటి ఇంకా తీవ్రత పెరిగింది అనుకోండి, మనకి పేషెంట్ డిసోరియంటెడ్, అంటే మన ఇర్రిలవెంట్ గా మాట్లాడడము, కాన్షియస్ గా ఉండకపోవడము లాంటి లక్షణాలు ఉంటాయి. దాంతో పాటు ఆయాసం లాగా ఉండడము, కొన్నిసార్లు స్పృహ కోల్పోవడము, ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంబడే మీ దగ్గర డాక్టర్ని కలవండి.